హలో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రేజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి 1997 మార్చ్ 31 ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలంటే నాకున్న ఇష్టం, అవి చదవటంలో నేను పెడుతున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఇంకా పెరిగిపోయినాయి. ఎందుకనంటే సార్ది మొట్టమొదటి పుస్తకం తులసీదళం ఎప్పుడైతే చదివానో, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎటువంటి గ్రంథాన్ని మొట్టమొదటిగా చదవాలో, ఎటువంటి గ్రంథాన్ని తాను చదవటం ద్వారా తనను తాను తరింప చేసుకోగలుగుతాడో, అందరినీ తరింప చేస్తాడో, అది నాకు చాలా స్పష్టంగా అది చదవటం ద్వారా అర్థమైంది ఫ్రెండ్స్. అప్పటి నుండి పుస్తకాలంటే నాకున్న ఇష్టం, ప్రేమ, అదంటే దాని మీద నేను పెడుతున్నటువంటి, అది చదవటంలో నేను చూపిస్తున్నటువంటి శ్రద్ధ అన్నీ కూడా చెప్పలేనంతగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇలా నేను చదివినటువంటి గ్రంథాల్లో, చాలా ఉన్న గ్రంథాల్లో నాకు బాగా అనిపించిన బుక్స్ ఏంటంటే డాన్ యువాన్ బుక్ జర్నీ టు ఇస్లాం, ఆ బుక్ ఒకటి, సేత్ బుక్ ఒకటి, జర్నీ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అదొకటి. దాని తర్వాత నాకు నచ్చిన బుక్ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఆ బుక్ ఒకటి, మిలారేపా. ఇటువంటి గ్రంథాలు ఎన్నింటినో కూడా నేను చదివాను ఫ్రెండ్స్. అది చదువుతున్నప్పుడు ఎలా ఉండేది అంటే, ఆ రచయిత, గ్రంథ రచయిత, ఆ మాస్టర్ దేనిని అనుభవిస్తూ ఆ అనుభవాన్ని ఆయన అక్కడ పెట్టారో, అదే అనుభవాన్ని నేను అనుభవిస్తున్నట్లు, నేనే ఆ మాస్టర్ అన్నట్లుగా నాకు ఉండేది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉండేది. ఈ ప్రయాణంలోనే నేను చదివినటువంటి అద్భుతమైన గ్రంథం మిర్దాద్. మిర్దాద్ నాకు ఎంత సూటిగా సత్యాన్ని తెలియజేసింది అంటే నేను అసలు చెప్పలేను ఫ్రెండ్స్, అంత అద్భుతంగా తెలియజేసింది. మిర్దాద్ చదువుతున్నప్పుడు అంతా కూడా నేను ఎట్లా అయిపోయానంటే, ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ నాకు స్పష్టంగా పత్రిసారి కనిపించేవాళ్ళు. ఇది చాలా అద్భుతంగా అనిపించేది అన్నమాట నాకు. దీని గురించి, ఈ గ్రంథం గురించి ఓషో రజనీష్ రాసినటువంటి ముందు మాటని మనం ఎప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మిర్దాద్ పుస్తకం నాకు అమితంగా నచ్చిన, మరి నేను అమితంగా ప్రేమించే పుస్తకం. ఓషో లాంటి మాస్టర్, ఓషో లాగా లైఫ్ ని ఎంతో అద్భుతంగా అర్థవంతంగా గడిపినటువంటి మాస్టర్ మిర్దాద్ గురించి ఈ రకంగా చెప్పారు అంటే చూడండి, ఇది ఎంత అద్భుతమైన గ్రంథము. మిర్దాద్ యొక్క ప్రతి వాక్యం, ప్రతి మాట చాలా ముఖ్యం. ఈ పుస్తకాన్ని ఒక నవలగా చదవకూడదు, దానిని ఒక అద్భుత సద్గ్రంథంగా చదవాలి ఫ్రెండ్స్. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది, అందులో ఎందరో గురువులు కూడా ఈ భూమి మీద ఎన్నో కాలమాన పరిస్థితులలో జీవించారు. వారున్న పరిస్థితులలో వారు తెలుసుకున్న సత్యాన్ని ఏ రకంగా ఆచరింపజేశారు, దానిని ఏ రకంగా అందరికీ అందించారు, అంటే ఏ రూపంలో అందించారు, వారి వాక్కు రూపంలో రచనగాన ఎలా అందించారు అనేది అది తెలుసుకుంటున్నప్పుడు అట్లా చదవాలి, ఒక సద్గ్రంథంగా చదవాలి. ఆ వాల్యూ, ఆ ప్రాముఖ్యత దానికి ఇచ్చినప్పుడే దానిలో ఉన్నటువంటి ఆ సారం అంతా కూడా మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. దానిని మనం ఉపయోగించుకోగలుగుతాము. బహుశా అది ఒక్కటే పవిత్ర గ్రంథం అనవచ్చు, ఇంత ప్రిఫరెన్స్ ఆయన ఇచ్చారు అంటే. తను చెప్పిన వాటికి కూడా ఓషో ఎప్పుడు కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఓషో రజనీష్ ఎప్పుడు కూడా దేన్ని కూడా ఆయన గ్రంథస్థం చేయలేదు ఫ్రెండ్స్. ఆయన చెప్తూ వెళ్ళేవాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకోవడము, నోట్ చేయడము చేసి వాళ్ళు చేశారు అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. అటువంటి ఆయన ఈ గ్రంథం గురించి చెప్తున్నారు. ఇది ఒక్కటే, బహుశా ఇది ఒక్కటే పవిత్ర గ్రంథం అనవచ్చు, అంతటి పవిత్రత దీనిలో ఉంది ఫ్రెండ్స్. మనిషి భూమి మీద బ్రతికినంత కాలం మిర్దాద్ పుస్తకం శాశ్వతంగా ఉంటుంది అని ఈయన చెప్తున్నారు. దీనిని రాసిన వారు మైఖేల్ నైమి. రాసిన ఆ రచయిత కన్నా ఈ పుస్తకం మరింత ఘనమైనది.
చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్నో సార్లు పత్రి సార్ చెప్తా ఉంటారు, నేను ఈ శరీరాన్ని కాదు అనేసి. ఆయన పీక్ టైంలో కూడా, అంటే ఆయన శరీరం ఆ ఎన్నో అవస్థలకి గురవుతుంది, ఎంతో పెయిన్ కి గురవుతుంది. ఆ సమయంలో కూడా ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, నొప్పిగా ఉందా సార్ అని అడిగితే, నేను ఈ శరీరాన్ని కాదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఆయన. అసలు ఎప్పుడు కూడా ఆయన ఏం బేర్ చేస్తున్నారు ఆ శరీరం ద్వారా ఆయన తెలియచేవాడు కాదు. దానిని ఎప్పుడూ కూడా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ గానే వాడారు, అంతే తప్ప ఆ ఎంత ఉపయోగించుకోవచ్చో దాన్ని, ఎంత చక్కగా, ఎంత పరిపూర్ణంగా దాన్ని ఉపయోగించుకోవచ్చో అంత పరిపూర్ణంగా దాన్ని ఉపయోగించుకున్నారే తప్ప అంతకు మించి ఆయన తన దృష్టిలోకి దాన్ని తీసుకోలేదు. అంటే ఈ శరీరం ద్వారా ఏదైతే చెప్పబడుతుందో దానికి ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. ఈ శరీరధారులు ఎప్పుడూ కూడా ఇంపార్టెన్స్ కాదు ఫ్రెండ్స్. వారి ద్వారా ఏదైతే చెప్పబడుతుందో అది మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఓషో రజనీష్ చెప్తున్నారు. ఈ పుస్తకం రాసిన రచయిత కన్నా ఈ గ్రంథం ఎంతో ఘనమైనది. ఘనమైనది అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, అంతటి జ్ఞానం అందులో ఉంది అని అర్థం. అప్పుడే అది ఘనమైనది అని చెప్తారు, అంటే ఎంతో గొప్పది అని అర్థం అనమాట. ఇది మెర్దాద్ గురించి ఓషో రజనీష్ చెప్పిన మాట. ఇదే గ్రంథం గురించి పత్రిజీ ఏం చెప్పారంటే, బ్రతికితే జీవిస్తే మెర్దాదులా జీవించాలని చెప్పారు. అంత సూటిగా ఆయన దాని గురించి చెప్పారనమాట. సార్ పత్రి సార్ తులసీదళంలో ఎందరో గురువుల గురించి పరిచయం చేశారు. వారు ఏమేం చెప్పారు ఈ భూమి మీద చెప్పిన సత్యాన్ని ఆయన అందులో ఆయన పొందుపరచడం జరిగింది. తులసీదళం ఒక్క గ్రంథాన్ని మనం చదివాము అంటే మనం తెలుసుకోలేని గురువులు కానీ మనకు తెలియని సత్యం కానీ ఉండదు ఫ్రెండ్స్. పిఎస్ఎస్ఎం కి మరి అందరికీ కూడా, అంటే వారిని వారు తెలుసుకోవాలనే కొనే ఆత్మ జ్ఞానాభిలాషులందరికీ కూడా తులసీదళం అనేది ఒక భగవద్గీత. ఆది గురువు పత్రిజీ అందించినటువంటి అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి భగవద్గీత. మొట్టమొదటిగా ఆ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎందరో గురువుల గురించి పిఎస్ఎస్ఎం లో ఉన్నంత సమాచారం ఏ సంస్థలోనూ కూడా లేదు ఫ్రెండ్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ త్రూఅవుట్ ద వరల్డ్, త్రూఅవుట్ ద కాస్మోస్. ఎందరో, అంటే త్రూఅవుట్ ద కాస్మోస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎలా వస్తాయంటే, ఈ లోకం నుండి ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడే కదా వీటికి అందేది. అలా తీసుకొచ్చిన వాటిని వీరు అందరూ కూడా అందించినటువంటి వాటిని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో అందులో ఒకటి మెర్దాద్. మెర్దాదులో చెప్పినటువంటి ఈ టాపిక్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మొట్టమొదటిది శాపగ్రస్తుడైన మఠాధిపతి. అంటే ఒకరికి ఒక లీడింగ్ పోస్ట్, ఒక హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఒక సంస్థ పట్ల ఎవరికైతే ఉందో అతనికే శాపం తగిలింది. అంటే అతను ఏ రకమైన కర్మలు చేసి ఉండాలి, ఎంత ఎంత నాశనం చేసి ఉండాలి, ఎంతమంది పురోగతికి ఆయన అడ్డంపడి ఉండాలి. ఇట్లా జరిగితేనే ఆ శాపం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పత్రి సార్ ఒకసారి ఏమన్నారంటే వరలక్ష్మి మేడంతో, నా మాట వినకపోతే నేను అందరికీ శాపాలు ఇస్తాను మేడం అన్నారు. అంటే మేడం అన్నారు, వద్దు సార్, మీ చల్లని చూపే అందరికీ కావాలి, అంతే తప్ప శాపాలు ఎవరికి వద్దు సార్ అని. అంటే అంతేనా మేడం, ఎవరికి శాపాలు ఇవ్వద్దా అని అడిగారు సార్. వద్దు సార్, ఎవరికి శాపాలు వద్దు సార్ అనే, ఎవరికి వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలిస్తే చెయ్యరు కదా అని మీరే చెప్పారు కదా, ఎవరికి శాపాలు వద్దు సార్ అని. అప్పుడు సార్ ఏమన్నారంటే, నేను ఎవరికి శాపాలు ఇవ్వను మేడం, నేను అందరికీ కూడా సమయాన్ని ఇస్తాను, వారంతటికి వారుగా తెలుసుకుని నా దగ్గరకు వచ్చే సమయాన్ని ఇస్తాను. వారు ఎప్పుడు వచ్చినా సరే నేను నాతో పాటు వారిని తీసుకువెళ్తాను అనేసి, ఈ భూమి మీద చివరి వ్యక్తిని కూడా వారి వారి స్థానాలకు చేర్చే వరకు, చివరి వ్యక్తి కూడా ధ్యాని అయ్యే వరకు, శాకాహారి అయ్యే వరకు వారిని వారు తెలుసుకుని నాతో ప్రయాణించి వచ్చే వరకు కూడా
వారిని చివరి వరకు చేర్చే వరకు కూడా నేను ఈ భూమి మీద సజీవంగా ఉంటాను అని ఆయన చెప్పారు ఫ్రెండ్స్. ఆయన మాట ఎప్పుడూ తప్పరు ఫ్రెండ్స్. ఈ భూమి మీద చివరి వ్యక్తిని కూడా చేర్చే వరకు, అంటే ఈ భూమి మీదకి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇది అనంతం. అంటే ఆయన చిరంజీవి. ఆ చిరంజీవి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, ఆది అంతం అన్ని అయినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి సాష్టాంగ నమస్కారం చేస్తూ మనం ఈ గ్రంథంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులోని చాప్టర్స్ ఈ రోజు నేను మీకు ముందుగా తెలియజేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను మీకు ఒక్కొక్క చాప్టర్ గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఇందులో మొట్టమొదటి అధ్యాయం శాపగ్రస్తుడైన మఠాధిపతి, రెండవది ఏటవాలుగా ఉన్న అతి కఠినమైన దారి, మూడవది గ్రంథ సంరక్షకుడు, నాలుగవది ముసుగుల గురించి ముద్రల గురించి వ్యాఖ్య, తరువాతది మూల కేంద్రం అయిన నేను, తరువాతది పవిత్ర త్రయం, తరువాతది పొత్తి గుడ్డలలో ఉన్న దేవుడు మనిషి, తరువాతది జిల్లేళ్ళు మోసలు దేవుడి మాట మనిషి మాట డిఫరెన్స్ ఏంటి అనేది, ఆ తరువాతది యజమాని సేవకుడు, తర్వాత రాబోయే ప్రళయం సిద్ధంగా ఉండమని ఆదేశం, తర్వాత చీకటిలో ఏదీ చేయవద్దని ఆదేశం, తర్వాత బాధ లేని బ్రతుకు త్రోవ, ఆ తర్వాతది తీర్పునిచ్చే రోజు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ తర్వాతది ప్రేమే దేవుడి న్యాయం. నువ్వు గాని దైవాన్ని అయితే నీ దగ్గర బద్ధకం ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. ప్రేమకి ఆపోజిట్ బద్ధకం. ప్రేమ అంటే విస్తరిస్తూనే ఉండడం అనేది దేవుడి న్యాయం. ఆ తరువాత నిజాయితీతో కూడిన ఓ అబద్ధం. అబద్ధానికి కూడా ఒక నిజాయితీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రార్థన, ఆ తర్వాత మనిషి పుట్టుక, ఆ తర్వాత నిర్ధార్థని ఆర్కు నుండి పంపడానికి క్షమాత, తర్వాత దుష్ట ప్రయత్నం, ఆ తర్వాత రుణం నుండి రస్టీడియన్ విముక్తి, ఆ తర్వాత నిర్ధార్థతో యుద్ధం, క్షమాదం లంచ ప్రయోగం, ఆ తర్వాత హింబాల్ తండ్రి చావు గురించి నిర్ధార్థ ముందుగానే చెప్పడం, ఆ తర్వాత తర్కం నమ్మకం కాలచక్రాన్ని ఆపడం ఎలా, తర్వాత చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తాం, ఆ తర్వాత పవిత్ర దైవ సంకల్పం, ఆ తర్వాత స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం, ఆ తర్వాత వృద్ధాప్యం గురించిన వ్యాఖ్య, ఆ తర్వాత తినడానికి చంపడం న్యాయబద్ధమా. ప్రతి గురువు కూడా చంపడం ఎంత ఘోరమైన పాపమో తెలియజెప్పారు ఫ్రెండ్స్. అది కూడా తినడానికి. ఆ తర్వాత డే ఆఫ్ ద వైన్ కి ఏర్పాట్లు. అన్నింటికి ఒక సెలబ్రేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత యాత్రికులకు నిర్ధార ఉపన్యాసం, ఆ తర్వాత సత్యాన్ని అందరికీ బోధించాలా లేక కొందరికా, ఆ తర్వాత యుద్ధం శాంతి గురించి సంభాషణ, ఆ తర్వాత నిర్ధాత్ రాక నమ్మక చుంబనం ఇవ్వడం, ఆ తర్వాత మైకేయన్ కళ బహిర్గతం చేసిన మాస్టర్. గురువుకి ఆత్మ ఏమిటో, దాని ప్రయాణం ఏమిటో, దాని ప్రణాళికలు ఏమిటో తెలిసిన వాళ్ళు ఒక గురువే ఫ్రెండ్స్. ఎవరికి తెలియదు. అందుకే గురువు ఎప్పుడు కూడా నన్ను చూడండి అని చెప్తాడు. నన్ను అంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళు కాదు ఫ్రెండ్స్. నన్ను ఇలా పెట్టుకోవాలి. నన్ను చూడండి అంటే నీ అంతరంగంలో ఉన్న నీ దైవాన్ని గురువుని చూడమని అర్థం ఫ్రెండ్స్. నీకు నీవే గురువు అని పత్రిజీ ఎప్పుడు కూడా చెప్పేవాడు. ఆ గురుత్వాన్ని అంగీకరించడం. ఆ తర్వాత గొప్ప స్వలోక ఆకాంక్ష, తర్వాతది పాపం అతి ఆపు ఉడుపుని వదలడం, ఆ తర్వాత రాత్రి గురించి సాటి లేని పాటగాడు. ఆహా, ఇక్కడ సరే గుర్తొస్తారు కదా. తర్వాతది మాతృ బీజం, ఆ తర్వాత దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు, ఆ తర్వాత డే ఆఫ్ ద ఆర్క్ క్రతువులు,
తర్వాత రాబోయే అగ్ని ప్రళయాల గురించి హెచ్చరిక. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్ ఫ్రెండ్స్. ఈ గ్రంథం నన్ను బాగా కదిలించింది. ఎందుకనంటే ప్రతి అక్షరంలోనూ అణువున పత్రిసార్ దీనిలో తన శక్తిని నింపి దీనికి ప్రూఫ్ రీడింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇది చదివితే గాని ఆ శాంతం ఆమూలాగ్రం ఆది గురువు పత్రిజీనే కనిపిస్తారు. మరి ఇంతటి అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. పిఎస్ఎస్ఎం అంటేనే ఒక పుస్తకాల సంపద, పుస్తకాల ఖజానా. పత్రిసార్ గర్భం మొత్తం పుస్తకాలు నిండి ఉంటాయి అన్నమాట. అందుకే ఆయన అంత స్పష్టంగా దేని గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే చెప్పగలుగుతారు. మరి ఈ గ్రంథం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని, జీవితాన్ని ఇచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, మరి దీనిని వింటున్నటువంటి, తీసుకుంటున్నటువంటి గురువులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్.